అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే, మీరు ఇంట్లో ఇలా కనుక చేస్తే నేను చెప్పినట్లు ఒక 43 రోజుల 45 అన్న మీ ఇష్టం అండి. 41, 43, 45 ఎంతైనా మీరు ఈ చేస్తే తప్పకుండా మార్పు అనేది మీకు కనిపిస్తుంది. మీకు బంగారము, డబ్బుల సమస్యలు అన్నీ తీరిపోతాయండి. ఇది ఏంటంటే మనం ఉండే ఇంట్లోనే మనం ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఈరోజు నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకి చాలా ధన్యవాదాలు. నా పాత సబ్స్క్రైబర్స్కి పేరు పేరున ధన్యవాదాలు. సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది. వీడియో అనేది కొందరికి ముందుకు వెళ్తుందండి. కొంతమంది నిజంగానే కొన్ని ఆశలతో ఉంటారు. ఏంటంటే ఏదైనా పాజిటివ్గా ఉంటేనే మనము ఈ జనరేషన్లో బ్రతకగలము. కొన్ని చేసుకుంటే కొంతమందికి మనసు శాంతిగా ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్స్ అనేటివి ఉంటాయి. మనసు అనేది మంచి మోటివేషన్ అవుతుంది. మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. నేను చెప్పే ఈ పరిహారం మీరు తప్పకుండా చేయండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మీకే మిస్టేక్స్ అవుతాయి. చేసే పరిహారం పూజ మీకు మార్పు అనేది కనిపించదు. వీడియో చివరి వరకు మీరు చూశాక మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. ఒకవేళ మీకు మంచిగా నచ్చినట్లయితే లైక్ రూపంలోనైనా సబ్స్క్రైబ్ అయినా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కకి చిన్న గంట సింబల్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేయడం వల్ల లాభం ఏంటి అంటే, నేను చేసే వీడియోస్ ఏవైనా అండి ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి. అప్పుడు మీకు సమయం దొరికినప్పుడే ఓపిక్గా చూసుకోండి వీడియో. ఎందుకంటే స్కిప్ చేసుకుంటూ కూర్చుంటే ఒక్కటి చిన్న విషయం మిస్టేక్ అయినా మనకి పరిహారం అనేది తెలీదు. అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త సబ్స్క్రైబర్కి నా వీడియో నచ్చితే లాస్ట్కైనా లైక్ చేయండి. లైక్ ఫ్రీ అండి, సబ్స్క్రైబ్ ఫ్రీ. పక్కనున్న బెల్ ఐకాన్ అది మీ ఇష్టము. మీకు ఒకవేళ ఇలాంటి మీకు ఏమంటారు నేను చెప్పేటివి మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న ఈ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసి పెట్టుకోవచ్చు. అది చేయడం వల్ల నేను చేసే వీడియో అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు పరిహారంకి ఇంకా మనం వచ్చేద్దామా. మన ఇంట్లో ఇప్పుడు మీకు ఇలా చెప్పాలి, మీరు రెంట్ హౌస్లో ఉన్నా పర్వాలేదు, మీరు ఓన్ హౌస్లో ఉంటే ఇంకా లక్కీ అండి. రెంట్ హౌస్లో ఉన్నాం కదండి, మనం చేసుకుంటే మార్పు మాకేం కనిపిస్తుంది అని అనుకుంటారు. ఎలాంటి ఇండ్లల్లో ఉన్న వాళ్ళైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఇల్లు వాస్తు ప్రకారం కట్టాలని లేదు. వాస్తు ప్రకారం ఉంటుందో లేదో మనకు తెలియదు. మనం అన్ని డబ్బులు ఖర్చు పెట్టలేము, తీసుకొచ్చి చూయించలేము. అందుకే మీ ఇంట్లో మనం ఫ్యాను కరెక్ట్ మన ఇంట్లో సెంటర్ పాయింట్లోనే, కొన్ని ఇళ్ళల్లో అయితే కరెక్ట్ సెంటర్ పాయింట్లోనే ఫాల్ సీలింగ్కి పైన పెడతారు. చూసుకోండి మీ ఇంట్లో సెంటర్ పాయింట్. ఇప్పుడు ఒక రూమ్ ఉందనుకోండి, ఈ రూమ్ నుంచి అక్కడి గోడ నుంచి అడుగులు వేసుకుంటూ రండి, ఇక్కడి గోడ నుంచి అడుగులు వేసుకుంటూ రండి, ఇటు గోడ నుంచి రైట్ లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్ అన్ని నుంచి మీరు అడుగులు వేసుకుంటూ రండి. సెంటర్ ఆఫ్ ది పాయింట్, మన ఇంట్లో సెంటర్ ఆఫ్ ది పాయింట్ అంటే మన ఇంట్లో 4 దిక్కుల ముక్కోటి దేవతలు అందరూ ఉంటారండి. దేవుళ్ళు ఉంటారు, వాస్తు దేవుళ్ళు, ప్రతి ఒక్క దేవుళ్ళు ఉంటారండి. మనకు తెలియదు, చాలామంది ఉంటారు. సెంటర్ ఆఫ్ ద పాయింట్ అంటే ఆ కరెక్ట్ పాయింట్ చూసుకోండి. ఆ పాయింట్ వచ్చేసి బ్రహ్మ స్థానం. అది మన ఇంట్లో కరెక్ట్గా మీరు చూసుకోండి. రోజు చక్కగా మనం ఆడవాళ్ళం ఎలాగైనా ఇల్లంతా శుభ్రపరచుకుంటాము. చక్కగా శుభ్రపరచుకున్న తర్వాత స్నానాలు చేసేసుకొని ఇంట్లో దేవుడికి ధూపదీప నైవేద్యాలు సమర్పించేసుకొని ఏం చేయండి అంటే, పసుపు ఇప్పుడు ఇవి షాపుల్లో దొరికేటి కాకుండా ఒరిజినల్ పసుపు కొమ్ములు మీరు పూజా సామాగ్రిలో అయితే మనకి దొరుకుతుంది. లేదు తెలిసిన వాళ్ళ షాపుల్లోకి వెళ్ళినా సరే ప్యూర్ పసుపు కొమ్ములు తెచ్చుకోండి. చక్కగా వాటిని కడిగేసి కొంచెం కడిగేసుకోండి. ఎందుకంటే ఏదైనా వస్తువు కొన్ని కడగాల్సి వస్తుందండి. కానీ చేతులు మారితే ఎవరి వైబ్స్ ఎట్లా ఉంటాయో మనకు తెలియదు. చక్కగా కడిగేసుకొని మంచిగా ఆరబెట్టేసేయండి ఎండలో. ఒక 2-3 రోజులైనా పర్వాలేదు, ఎండబెట్టేసేయండి. ఎండబెట్టేసిన తర్వాత మిక్సీలోకి వేసి చక్కగా పౌడర్ పట్టండి. పౌడర్ పట్టిన తర్వాత దాన్ని
జల్లించేసేయండి. చక్కగా జల్లించేసిన తర్వాత మీకు పూజా సామాగ్రిలో గంగాజలం దొరుకుతుంది, తెచ్చుకోండి. తెలిసిన షాపుల్లో కొంచెం మంచి షాపుల్లోకి వెళ్ళి ఆ వాటర్ అనేది తెచ్చుకోండి. కొంచెం రోజ్ వాటర్ తెచ్చుకొని ఇప్పుడు నేను చెప్పాను కదా, మీ ఇంట్లో కరెక్ట్గా ఆ బ్రహ్మ స్నానం అనేది చూసుకొని అక్కడ రోజు ఇప్పుడు మన చిటికన వేలి పక్కకు ఉంటుంది కదండి, రింగ్ ఫింగర్ అనామిక, ఆ ఫింగర్తో ఇల్లంతా శుభ్రపరిచేసి మనం ఇంకా ఇల్లంతా నీట్గా చేసుకున్నాకనే మనం స్నానం చేసుకుంటాము. మొత్తం నీట్గా స్నానం చేసుకున్న తర్వాత మొదట మీరు మీ ఇంట్లో అంటే మధ్యలో బ్రహ్మస్నానంలో చెప్పాను కదా, మీకు కన్ఫ్యూజ్ అయితే మీరు టేప్తోటైనా దేనితోటైనా చక్కగా కొలుచుకోవచ్చు. లేకుంటే నేను అడుగులలాగా చెప్పాను కాబట్టి ఇది చాలా ఈజీ. మీరు ఇలా చేసి చూడండి, మీకు మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది. ఇది ఎవరైనా చేయొచ్చు. మీ ఇంట్లో వాళ్ళ చేత ఎవరి చేతైనా చేయించవచ్చు. చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళున్నా కొంచెం బతిమలాడుకుంటే వాళ్ళు చేస్తారు. లేడీస్ మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మన ఇంట్లో పిల్లల చేతైనా పెద్దవాళ్ళ చేతైనా ఎవరి చేతైనా చేస్తారు. ఇదేమీ నెగిటివ్ ఉండదు, ఏది ఉండదండి. మన ఇల్లు స్వర్ణమయమైపోతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటాయి. సమస్య లేనిది, కష్టం లేనిది ఇల్లు ఉండదు. కాకపోతే ఆ సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. జీవితం అంటేనే సమస్యలు, పోరాడాలి, గెలవాలి, అవన్నీ ఉంటాయి. ఆ స్థానంలో మీరు కొంచెం పసుపు తీసుకొని ఒక చిన్న గిన్నె ఏంటంటే ఇత్తడి గిన్నె అయినా, స్టీల్దైనా, లేకుంటే మట్టి ప్రమిద అయినా, ఏదైనా పర్వాలేదు. మట్టి ప్రమిదలో కలిపితే ఇంకా చాలా శ్రేయస్కరం. ఇట్లా ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రమిదలు ఉంటాయి. ప్రమిదను చక్కగా శుభ్రపరచుకొని, ఎంత పాత ప్రమిద అయితే అంత పాత ప్రమిద తీసుకోండి. ఇంట్లో ఉంటాయి, చాలా పాత ఉంటాయి. పాత ఏంటాం కానీ వాటిలో మంచి ఏమంటారు, గుడ్ ఎనర్జీ ఉంటుంది. పాడేస్తారు చాలామంది, పాడేద్దండి. ఎంత పాతవి ఉంటాయి అంత పవర్ఫుల్ అనమాట. వాటిల్లో కొంచెం పసుపు వేయండి, కొంచెమే. మీకు ఒక 2 పెంచిల్లా, 1 పెంచ, మనం బొట్టు నుదుటన ఎంత పెట్టుకుంటామో అంతే చెయ్యండి. చేసిన తర్వాత మీ ఇంట్లో ఆ స్థానంలో ఇప్పుడు చెప్పాను కదా, సెంటర్ ఆఫ్ ది పాయింట్, ఆ పాయింట్లో రోజ్ వాటరు, ఈ గంగాజలం ఒక చుక్క వేసి, దాంట్లో ఒక చుక్క పాలు వేసి, కొంచెం ఆవు నెయ్యి ఉంటే చూడండి, లేకుంటే లేదు. లేనట్టు ఆవు నెయ్యి ఇలా మనం అందులో ఏమంటారు, నేతిలో ఇలా ముంచి చేసి తీసేయాలి చెయ్యి. చక్కగా ఆ సెంటర్ పాయింట్లో ఆ మిశ్రమాన్ని చక్కగా కలిపేసి, మీ ఇంట్లో మీ ఇష్టదైవం, మీ కులదైవం, మీ పెద్దలని అందరినీ మొక్కుకొని, ఆ ఇంట్లో ఉన్న అష్టదేవతలు ఉంటారు, ఆ దేవుళ్ళనంతరినీ వేడుకొని, మీరు దేనికి మనము దేనికండి, మనిషి జీవితం సుఖశాంతులతో ఉండాలి అని అనుకుంటాం కదా. అలా అనుకొని ఇంట్లో ఆ మధ్య స్నానంలో చుక్క పెట్టండి. ఏ ఫింగర్ తోటి, అనామిక ఫింగర్ తోటి అని చెప్పాను కదా, దానితోటి చుక్క ఇంటి మధ్యలో పాయింట్ చూసుకొని చుక్క పెట్టండి. చుక్క పెట్టేసి దానిపైన కుంకుమ కూడా మీరు ఒరిజినల్ కుంకుమ మనకి దొరుకుతుంది, అది తెచ్చుకోండి. కొంచెం అంటించేసేయండి. ఇలా మీరు 43, 45, 42, 41 మీ ఓపిక మీకు చెయ్యండి. చూడండి మార్పు అనేది ఎలా కనిపిస్తుందో. ఇంక అక్కడ పెట్టేసిన తర్వాత ఇక పూజా మందిరంలోకి వెళ్ళండి. మీ కులదైవాన్ని, ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి. ఎవరు తొక్కినా పర్వాలేదు అని ఏం కాదండి, తొక్కినా ఏం పర్వాలేదు. ఫస్ట్ మాత్రం మనము భూతలకి పూజ చేస్తున్నాము, బ్రహ్మస్థానంలో నిలబడి పూజ చేస్తున్నాము. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి, ఆ అమ్మవారికి ఈ పూజ అనేది సమర్పించినట్లు అవుతుంది. ఇంట్లో 4 దిక్కుల్లో దేవతలు ఉంటారు, అందరూ శాంతించినట్లే అవుతుందండి. ఈ పరిహారం అనేది మీరు చేసి చూడండి, మార్పు అనేది కనిపిస్తుంది. ఇంతసేపు నా వీడియో చూసినందుకు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేసి మీరు చెప్పగలరు. నేను ఆ సమస్యలకు తప్పకుండా
100% పరిష్కారం అయితే వెతుకుతానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక 10 మందికైనా షేర్ చేయండి. మీ ఇష్టమైన శ్రేయాభిలాషులకి, మీ ఫ్రెండ్స్కి, మీ వాళ్ళకి, మీ చెల్లెళ్ళకి, మీ అమ్మ వాళ్ళకి, మీ వదినలకి ఎవరికైనా చెప్పండి. మీరు చాలా ఇండైరెక్ట్గా మీరు కూడా పుణ్యం చేసుకున్నట్లే. నేను తప్పకుండా డైలీ రోజు ఒక వీడియో తీస్తాను. ఎక్కువగా అయితే షార్ట్ వీడియోస్ చేస్తాను. కొన్ని క్లియర్గా క్లుప్తంగా చెప్పాల్సి వస్తే మాత్రం తప్పకుండా లాంగ్ వీడియో చేస్తానండి. అది సోది అనుకోవద్దు. ఓపిక చేసుకొని, మీకు ఓపిక ఉన్నప్పుడే నా వీడియో అనేది చూడండి. దయచేసి స్కిప్ చేస్తూ చూడొద్దండి. దానివల్ల ఫలితం అనేది ఉండదు. మనము ఎక్కడో ఒక దగ్గర స్కిప్ చేయడం వల్ల ఈ మధ్య తెలియట్లేదు. స్కిప్ చేస్తే ఏం మిస్ అవుతున్నామో కూడా తెలియట్లేదు మనకి. దయచేసి ఓపికగా ఈ వీడియో అనేది మీరు వీక్షించండి. మరి కొంతమందికి మీరు ఈ వీడియోని షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. నా పాత సబ్స్క్రైబర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి, ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ లైక్ చేయండి తల్లి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకు వెళ్తుంది. నాకు కూడా చక్కటి ఏమంటారు, మీరు సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. నాకు కూడా నేను చేసే పనులు నచ్చుతున్నాయని నాకు కూడా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందని అర్థమవుతుంది. ఈ వీడియో మీరు ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ తప్పకుండా ఒక వీడియో అనేది చేస్తూ ఉంటాను. ఇంతసేపు నా వీడియో విన్నందుకు, నా మాటలు విన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆ ఈశ్వరుని కరుణ కటాక్షాలకు, కృపకు మీరు పాత్రలు కాగలరు. ఎప్పుడు నా సబ్స్క్రైబర్స్ బాగుండాలి అనే కోరుకుంటానండి. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను. నా కోరిక మాత్రం అదే అండి. నన్ను ఇంతవరకు ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వాళ్ళందరికీ చాలా 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 చెప్పలేనండి. నేను రుణపడి ఉంటాను మీ అందరికీ. అందరికీ మరొకసారి ఏమంటారు, హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగ గురించి కూడా వీడియో చేశాను, చూడండి. ఆ రోజు కూడా ఏం చేసుకుంటే మంచిది, ఎలా చేసుకుంటే మంచిది అనేది దానిపైన కూడా నేను వీడియో అనేది చేశాను. చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నా వీడియోస్ కొన్ని లాంగ్ వీడియోస్ వచ్చాయనుకో, మీరు అప్పటికి అర్థమైపోతుంది మీకు. ఈ అమ్మ పెట్టిందంటే ఓపికతోటే వినాలి అని, స్కిప్ చేయొద్దు అని. మరొకసారి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగ కూడా చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు చాలా స్పెషల్గా ఉంది, చాలా పవర్ఫుల్. చూడండి, వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. మళ్ళీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు.